ధ్యానం మనల్ని వ్యక్తిగతంగా ఎలా మారుస్తుందనే దానిపై ఇది మన సంక్షిప్త విశ్లేషణ. చూడండి, చాలాసార్లు మనమేమనుకుంటాం, సంతోషం కోసం డబ్బు, అధికారం ఇలాంటి వాటి వెంట పడతాం కదా. కాని అసలైన శాంతి, ఆనందం బయట దొరకవు. అవి మన లోపల జరిగే మార్పుతోనే వస్తాయన్నమాట. ఈ ఆలోచనలో 3 ముఖ్యమైన పాయింట్సున్నాయి. మొదటిది, పైపై లక్ష్యాలన్నీ ఒక భ్రమ. ఒక్కసారి ఆలోచించండి, మనం నిజంగా కోరుకునేదేంటి? డబ్బా? లేకపోతే దానివల్లొచ్చే ఆ తృప్తా? ప్రపంచాన్ని కంట్రోల్ చేయడం ద్వారా సంతోషం రాదు, ఇది నిజం. చరిత్రలో ఎంత గొప్ప చక్రవర్తులైనా తీసుకోండి, వాళ్ళేమైనా సంతోషంగా ఉన్నారా? లేరు. ఎందుకంటే సింపుల్, అనారోగ్యాన్ని, మరణాన్ని ఎవ్వరూ ఆపలేరు కదా. అందుకే బయటి ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం కన్నా మన మనస్సుని కంట్రోల్ చేసుకోవడం చాలా బెటర్. ఇక రెండవ పాయింట్, ఇక్కడే మనకు అసలు సమస్య వస్తుంది. మన ఆధునిక సమాజం పెద్ద పెద్ద బిల్డింగులు, సౌకర్యాల మీద పెట్టినంత శ్రద్ధ మనస్సు మీద పెట్టలేదు. దాని ఫలితమే మనం చూస్తున్నాం. డబ్బు పెరుగుతున్నా సరే మానసిక సమస్యలు, క్రైమ్ రేట్ కూడా పెరుగుతున్నాయి. ఇదెలా ఉంటుందంటే, నదిలో రాయి ప్రవాహానికి పైపైన నునుపుగా అవుతుంది, కాని లోపల మారదు. మన నాగరికత కూడా అంతే. కానీ ధ్యానం ఒక కొలిమిలాంటిది. అది మనిషిని లోపలి నుంచే పూర్తిగా మారుస్తుంది. ఇక ఫైనల్గా, ఈ లోపలి మార్పుకు దారి ధ్యానమే. ధ్యానమంటే ఏంటో తెలుసా? మనల్ని మనం ఎలాంటి జడ్జ్మెంట్ లేకుండా ఉన్నది ఉన్నట్లుగా చూసుకోవడం. అంతే. మన గురించి మనకి ఈ క్లారిటీ వచ్చినప్పుడు మార్పు అనేది బలవంతంగా రాదు, చాలా సహజంగా వచ్చేస్తుంది. దీనివల్లేమవుతుందంటే, మనస్సులో ఉండే ఆ దురాశ, ద్వేషం లాంటివన్నీ పోయి ప్రశాంతత పెరుగుతుంది. ఎప్పుడైతే మనల్ని మనం అర్థం చేసుకుంటామో అప్పుడే కదా ఇతరుల పట్ల కూడా కరుణ, ప్రేమ చూపగలుగుతాం. సో గుర్తుపెట్టుకోండి, అసలైన గెలుపు ప్రపంచాన్ని జయించడం కాదు, మన మనస్సుని గెలవడమే.